ఈ రోజు వచ్చేసి మన టెంపుల్ బ్లాగ్ అన్నమాట. అందరికీ రామ్. నేనైతే మీ అశోక్ బ్లాగర్ ని. ఇక పొద్దున్న లేవగానైతే నా మొగ్గల ముఖం చూడండి ఎలా ఉందో. ఇక తర్వాత వెంటనే ఫ్రెష్ అప్ అయితే అయినా. ఇక ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా అత్తమ్మ అయితే లోపలైతే పూజ అయితే చేస్తుండే. అందులో అయితే నేను బయట కూర్చున్నా. ఇక మా కోడలి పిల్ల అయితే ఆడుతూ నాకే చూస్తుంది. ఇక మొత్తం మా పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే మేమైతే టెంపుల్ అయితే స్టార్ట్ అయినాము. ఈ టెంపుల్ దగ్గర రాగానైతే కాలు అయితే కడుక్కుని అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయినాము. ఈ టెంపుల్ అయితే చాలా భక్తులు అయితే వచ్చిండే ఈ రోజు మండే కాబట్టి చాలా వస్తూనే ఉండే. ఇంకా తర్వాత అయితే దీపం అయితే వెలిగించినాం. దీపం వెలిగించిన తర్వాత అత్తమ్మ అయితే బయటనే ప్రదక్షిణ అయితే చేయించింది. నాకైతే ప్రదక్షిణ చేయించుకుని అయితే వాటర్ రింపుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయిన టెంపుల్ లో. ఏమైనా శివుని అయితే మంచిగా మొక్కుకున్నా. సబ్స్క్రైబర్ తొందరగా కంప్లీట్ అవ్వాలని అయితే మొక్కుకున్నా. ఇక మీరు కూడా అందరు హ్యాపీగా ఉండాలని మొక్కుకున్నా. ఇక బొట్టు పెట్టుకున్న తర్వాత అయితే గుడి చుట్టూ తిరుగుదామని వెళ్ళినా. ఇక చూడండి ఎన్ని రకాల ఫోటోలు అయితే పెట్టిండు గుడి గోడ పైన. చాలా రకాల దేవుళ్ళ ఫోటోలు అయితే పెట్టినుండే ఇక్కడైతే. ఇక మన దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళిపోయినా. ఇక ఇంటికి వెళ్ళగానే అయితే గబ్బర్ సింగ్ మూవీ అయితే చూసిన. ఈ వీడియోలో కనిపిస్తుంది ఈ పాట అయితే నాకైతే చాలా ఇష్టం గబ్బర్ సింగ్ మూవీలో అయితే. ఈ వీడియోలో చూస్తున్నాడు ఈ ఫోన్ అయితే సేల్ కి అయితే ఉంది. ఐఫోన్ 18 Pro మోడల్. బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% ఉంది. ఫుల్ గ్యారంటీ ఈ ఫోన్ అయితే. ఇక తర్వాత అయితే నేనైతే హాస్టల్ కి వెళ్ళడానికి అయితే బయలుదేరిన. ఇక మధ్యలో అయితే మన బబ్లు గాడు అయితే కలిసిండు. నేను బబ్లు అయితే బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోయినాం. ఇక బస్ స్టాండ్ లో రాగానే అయితే మనోడు అయితే ఐఫోన్ కోసం అయితే బ్యాక్ కవర్ అయితే కొన్నాడు. ఇక తర్వాత అయితే చాయ్ అయితే తాగినాం ఇద్దరం కలిసి అయితే. ఇక చాయ్ తాగిన తర్వాత అయితే బస్ లో అయితే ఎక్కినాము. ఇక అదే గ్యాప్ లో డార్క్ ఫెంటాక్స్ అయితే తిన్నా ఒకటి. ఇక బస్ లో అయితే ఎక్కేసినాం. ఇక మన టికెట్ తీసుకుని అయితే మన ఇచ్చోడ జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. ఇక ఫైనల్ గా మన ఇచ్చోడకి అయితే వచ్చేసినాము. ఇచ్చోడ రాగానే అయితే ఇంకోసారి అయితే బెల్లం చాయ్ అయితే తాగినాము. ఇక బెల్లం చాయ్ తాగేసి అయితే రాజేష్ గాడు అయితే వచ్చిండి. రాజేష్ గాడు అయితే కొత్తగా బైక్ అయితే కొన్నాడు RC 200 అయితే. ఇక రాజేష్ గాడు అయితే నాకైతే హర్షరాజ్ అయితే డ్రాప్ చేస్తాడు. వాడు బైక్ అయితే ఎక్కిన. ఆడ హెల్మెట్ వేసుకోవాలంటే నాకు ఇస్తుండే హెల్మెట్ అయితే. ఇక ఫైనల్ గా మన దరిద్రంలోకి అయితే వచ్చేసిన. ఇక హాస్టల్ కి అయితే వచ్చేసిన. ఈ హాస్టల్ పెద్ద దరిద్రం అంటే ఇక వీళ్ళిద్దరు ఒక పెద్ద దరిద్రం మాకైతే. ఇక ఈడైతే ఇక్కడ నేను చేస్తున్నా. ఇంకా సంక్రాంతి వరకు అయితే ఇక్కడ నేను చావాలి. టాటా అందరికి.